లీడర్ అంటున్నారు, అంతా బాగుంది. అంటే 2009లో జేసీ దివాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు అంటే అక్కడ మంత్రి పదవి రాకుండా అడ్డుకుంది ఎవరంటారు? ఎవరు కాదు, రాజశేఖర రెడ్డి. వీళ్ళంతా చోట నథింగ్ దిస్ ఫెలోస్, వీళ్ళంతా ఊరు చోటగాళ్ళు. అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అంటారు? అంటే రాజశేఖర రెడ్డి మొదటి నుంచి ఉందండి. మాకు ఎప్పటి నుంచో తగు వేసుకుంటున్నాం. మాకు వాళ్ళకి ఆయన మైట్ ఈజ్ రైట్ అంటాడు, మేము కాదు అంటాము. నీకు మేము దాసోహం కాదు అంటాం. ఇవన్నీ ఉన్నాయి, మర్చిపోలేడు కదా. రాజశేఖర రెడ్డి గారికి మీ కుటుంబానికి ఎందుకు అంత విభేదాలు? ఒకటే వాళ్ళ నాన్న చేసిన విభేదాలే. ఆయన ఏమంటాడు, అనంతపురం డిస్టిక్ నాదే, కడప డిస్టిక్ నాదే, కర్నూలు డిస్టిక్ నాదే, చిత్తూరు డిస్టిక్ నాదే అంటే ఎవరు మనుషులు కదా. అంతే విభేదంగా ఏం పాపం ఆయన ఏం చేసిందంటే ఆయనకు ఉన్నింది అది. రాజశేఖర రెడ్డి వాళ్ళ ఆయన నూరి పోసి ముందు మమ్మల్ని సరెండర్ చేసుకుంటే ఇంక అందరూ సరెండర్ అవుతారని అదే ఉద్దేశం ఉండింది. మరి ఆ కాలంలో పరిటాల రవి దగ్గర ఎందుకు పోయినాడు రాజశేఖర రెడ్డి వాళ్ళ ఆయన? దాన్ని ఎవరు అడగరు, ఎందుకు పోయినాడు వాళ్ళ ఆయన? ఇవన్నీ చాలా ఉన్నాయి రాజకీయం. అంతే వాళ్ళ ఆయనకు ఒకటే పాపం, నాయన మంచోడు. రాజశేఖర రెడ్డి చేసినది మమ్మల్ని ఆధిపత్యం తగ్గియాలా, ఈడ ఉండకూడదు, మేము ఓడిపోవాలా. కాదే కాంగ్రెస్లో ఉండి మేము కాంగ్రెస్లో కంటెస్ట్ చేస్తే వచ్చి ఈడ నిలబడి చేస్తే ఆపోతే ఎవరు ఏమనలేదే. అది దాన్ని ఏమంటారు? ఆయన కాదా పెట్టింది ఈడ 800 మందిని పెట్టి అంత చేసేమే. ఆయన వచ్చినాక మళ్ళీ ఎక్కువతో గెలిచాం అన్న. ఇప్పుడు బయట వాళ్ళు ఎవరు వచ్చినా కానీ మేము ఎక్కువతో గెలుస్తాం, ఎందుకంటే భయపడతారు మా ప్రజల్లో. వీళ్ళు పోతే ఎట్రా నాయన అని. అది రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న కోపంతోనే జగన్మోహన్ రెడ్డి చూపిస్తున్నారనేసి ఇటీవల జగన్మోహన్ రెడ్డి జిల్లా జగన్మోహన్ రెడ్డి ఆయనకు మాకు కాంపిటీషన్ కాదు, ఇదే చోకరా ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్ అంతే. అంటే జగన్మోహన్ రెడ్డి ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు కూడా చెప్పులతో కొట్టిస్తానని కూడా మీరు చూడి, ఒక నాయకుడు నేనన్నా కన్ఫైన్ టు వన్ కాన్స్టిట్యున్సీ. నువ్వు దేశంలో సీఎం లెవెల్ వరకు పోయిన సీఎం అయినానని పుణ్యవాడు ఎలా అంటే అలా మాట్లాడితే ఎట్లా? వయసు కన్నా మర్యాద ఇవ్వాలి కదా. అంటే జిల్లాలో ఏ ఎమ్మెల్యే కూడా స్పందించలేదు అంటే అతి త్వరగా స్పందించారు. నువ్వు చెప్తే పరిటాల రవి అంటే మాకు ఎట్లా భయం అంటివే, అట్లా వీళ్ళకందరికి భయం వాళ్ళంటే. మేము ఏది ఆశించడం ఎవరి గురించి కూడా. అరే ఒక సీనియర్ మ్యాను, నువ్వు ఒక సీఎం లెవెల్ వరకు పోయినావు, ఇట్లా మాట్లాడితే ఎట్లా? మీ నాయన ఏం చేసా, పివి నరసింహరావు విజయభాస్కర్ కూడా చెప్పులు వేయించా. ఇంకా అదే సిస్టమేనా ఇప్పుడు కూడా? సిస్టమ్ మారాలా. నువ్వు ఎడ్యుకేటెడ్, ఎక్కడ బాగా చదువుకున్నావు, అన్నీ ఉన్నాయి నీకు, ఒక సీఎం లెవెల్ వరకు పోయి నువ్వు ఇదైనప్పుడు అట్లా మాట్లాడితే ఎట్లా? ఒక సీనియర్, ఒక వయసులో పెద్దోని నువ్వు అట్లా మాట్లాడితే ఇంక వేరే వాళ్ళకి ఏం గౌరవిస్తావు నువ్వు చెప్పండి? అంటే జగన్మోహన్ రెడ్డి ఒక మైండ్ గేమ్ ద్వారానే అలాంటి వ్యాఖ్యలు చేశారు. దాన్ని అర్థం చేసుకోకుండా మీరు ప్రతిస్పందించడంతోనే మొత్తం కూడా ఆ రోజున లేదు. నేను ఇప్పుడు కూడా ఒప్పుకోను. ఇట్స్ నాట్ గుడ్ బీయింగ్ ఏ సీనియర్, ఒక పెద్ద రాజకీయ నాయకుడు కావాలనుకునే వ్యక్తి నువ్వు అట్లా మాట్లాడితే ఎట్లా? అంటే ఎక్కడున్నాం మనం? ఇంకా ఒప్పుకుంటారా? ఎవరన్నా ఒప్పుకుంటారా? చెప్తా కొడతారంటే ఇప్పుడు అసలు రా అనే పరిస్థితిలో లేము మేము. సర్వెంట్స్, ఇంట్లో సర్వెంట్స్ని కూడా ఒకప్పుడు సార్ రా అంటే ఇంకోటి అన్నీ అంటే ఇప్పుడు లేదు. మనం ఎట్లంటే మాట్లాడితే ఎవరు ఒప్పుకోరు. రాజకీయంగా పక్కన పెడితే వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి మీరు ఎలా చూస్తారు? ఏదో ఒక చిన్న పిల్లోడు కొడుకు మాత్రం చూసుకుంటాం అంతవరకు. అంటే ఇప్పుడు ప్రస్తుతం మాజీ ఎంపీ అయిన అనంత వెంకటరామరెడ్డి గారితో మీకు బంధువుతుంది. ఇప్పుడు ఆయన ఎందుకు విభేదిస్తున్నట్లు ఆయనకు మీకు వాడు ఒక ఏం చెప్తారు, సెక్యూర్డ్ అంటారా లేకపోతే బ్యాక్ స్టాప్ చేసింది వాడే. మొన్న నాకన్నా ఎక్కువ ఆదరించాడు వాడిని, చాలా ఆదరించాడు. ఎట్లంటే సొంతము నన్ను ఏ పొద్దు అంత పెంచలే మా అన్న రాజకీయంగా. అదంటే నా ఇంట్రెస్ట్ కూడా ఉండాలి, ఆయన పెంచేది కదా నా ఇంట్రెస్ట్ కూడా. ఆయన బాగా పెంచాడు. ఏదైనా వస్తే పోండి అడిగిపోండి అనంత వెంకటరెడ్డి. ఒకప్పుడు మేము ఇల్లు లేదు, మేము వాళ్ళ ఇంట్లో పోయి ఉండేవాళ్ళం. ఇస్తే చాలామంది విభేదించారు దాంట్లోకి, వాళ్ళ ఇంటికాడికి పోకూడదని. వాడు ఒక విష సర్పం వాడు. సందర్భంలో శైలజనాథన్ కానీ అనంత వెంకటరామరెడ్డి కానీ మీరు ఏదో దూషించడంతోనే వాళ్ళు మీ ఇంటి దగ్గరకు వచ్చి పడిగాపులు కాశారన్న ఇది కూడా ఉంది. పడిగాపులు ఎప్పుడు కాసినావు? దూషించినా నీ పని అయిపోయినాక అంటించిపోయినావు. ఏదో చెప్తే తెప్పగలుస్తారే దాటినాక ఆ సిస్టంలో ఉన్నారు వాళ్ళు ఇద్దరు. అట్లాంటి వాళ్ళు మేము కేర్ కూడా ఎందుకు విభేదించాల్సి వచ్చింది అనంత వెంకటరామరెడ్డి గారు? మేము విభేదించాలి, ఆయన విభేదించినాడు. ఆయన ఒకటే ఎప్పుడు ఇంతేనా, నేను ఇది కావాలా, అప్పుడు రాజశేఖర్ రెడ్డి వీళ్ళకి అంటించినాడు ఇద్దరికి. నేనున్నా కదా మీరు చూడండి అన్నాడు. రాజశేఖర్ చచ్చిపోతా అంటే వీళ్ళు మమ్మల్ని వదిలిపెట్టి పోరు అనుకోవాలి. ఎవరికి తెలుస్తుంది ఏమవుతుందో ఫ్యూచర్లో మనకు తెలియదు కదా. రాజశేఖర రెడ్డి ప్రోద్బలం ఉంది, వీళ్ళు ఇద్దరు మాకు అడ్డం పోయిన ఇది అయినారు అంతేగాని వేరే వాళ్ళ ప్రోద్బలం. అనంత వెంకటరామరెడ్డి గారిని అంత ప్రోత్సహించినప్పుడు మీరు టీడీపీలోకి వెళ్ళినప్పుడు ఆయన ఎందుకు మీ వెంట నడవలేకపోయారు? ఇప్పుడు ఎట్లా వస్తాడు? మాకు ఆయనకు విభేదం ఉంది. ఎట్లా వస్తాడు? ఆయన ఎవరు పిలుస్తారు? నేను ఒకటే చెప్పిన మా అన్నకు,
రే అనంత వెంకటరామరెడ్డి ఏంట్రా కాగా వైఎస్ఆర్ ఇదంటే నువ్వు గెలిచినావు పో నాన్నే ఏం రా అట్లా అంటావు అన్నాడు. నమ్మకం ఎందుకంటారు? ఎందుకు లేదు, నీ గురించి అందరికీ తెలుసు, 9 నెంబర్లు చేస్తావని. ఇప్పుడు కొత్త క్యాండిడేట్ వస్తే వాని గురించి చెప్పాలంటే చాలా కష్టం. ఇప్పుడు మాన గురించే చెప్పాల్సి పనిలే ప్రజలకి, లేదా ఆయన గురించి చెప్పాల్సి పనిలే. ఆయనకు ఎంత చెడ్డ పేరు ఉందో నాకు తెలుసు, అందుకని మా అన్న కూడా నాన్న నువ్వు గెలిచిపోయిన పోనే అంత ధీమాగా చెప్తావని. 100% నువ్వు గెలిచినావన్నా అన్న, వాడైతేనే నీకు ఈజీ అన్న అని చెప్పిన. ఎందుకంటే వాని గురించి దేశంలో ప్రజలకు తెలుసు, మా గురించి ప్రజలకు తెలుసు. నేను ఖచ్చితంగా వెంకటరామరెడ్డి అంటే మనకు గెలిచినాడని ఐ వాజ్ వెరీ హ్యాపీ, గెలిచిపోయినాడని. మరొక వైపు తీసుకుంటే మీ సోదరుడు ఆల్రెడీ మంత్రిగా పనిచేశారు, మిమ్మల్ని కూడా మంత్రిగా చూడాలన్న కోరిక ఆయన మిగిలిందని పల్లా రఘునాథ్ రెడ్డి గారిని తప్పించి ఆ సామాజిక వర్గానికి మిమ్మల్ని మంత్రిగా చేయడానికి చంద్రబాబు నాయుడు ఒత్తిడి చేస్తున్నట్టు తెలుస్తుంది. వస్తుంది అవన్నీ ఏం లేదు. నేను అసలు అట్లా ఎక్స్పెక్టేషన్ కూడా నాకు ఎక్కడ థాట్లో కూడా లేదు. నేను ఒకటే చెప్తాను, ఏ మంత్రి చేసేది ఏం చేయగలం, ఏం చేయగలం? ఇప్పుడంతా ఏం చేస్తాను, ఒక హోదా కల్పించాలనేది. నా హోదా నాకుంది, నేను ఎవరిని కేర్ చేయను. అందరూ ఎమ్మెల్యేలు నా ఎందుకు కేర్ చేయను? మినిస్టర్ అయితే ఏం చేసినాడు, ఎవరు ఏం చేసినారు? నాకు రాజకీయ డ్రీమ్ ఏమంటారు? నా డ్రీమ్ ఏం లేదు. నేను 4 రోజులు, నేను ఒకటే, నేను చచ్చిపోతే 4 రోజులు మా ఊరు ప్రజలు నన్ను అనుకోవాలి. ఎందుకంటే ఈ కాలంలో 1 రోజు కాదు 1 గంట అనుకోలేని పరిస్థితిలో ఉంది కాబట్టి 4 రోజులు అనుకోవాలని నాకు డ్రీమ్, అది నా డ్రీమ్. ఇంటి పేరు ఉంటుంది అంటే పరిటాల, పయ్యావుల, వైకుంఠం ఇలాంటి పేర్లు ఉంటాయి. అంటే మీకు జేసీ అని అంటుంటారు, జేసీ అంటే ఏమంటారు అసలు? మా ఇంటి పేరు అనేది జూటూరు. జేసీ అనేది ఎవరికి జేసీ జేసీ అంటారు. జేసీ అనేది ఏమి? జూటూరు చిన్నారెడ్డి, జూటూరు చిన్నారెడ్డి ప్రభాకర్ రెడ్డి, అది పేరు. అది ఇంతవరకు ఎవరికి కూడా తెలియదు. జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ దివాకర్ రెడ్డి అంటే చాలా మంది మమ్మల్ని ఇంకోటి అడుగుతారు, జేసీ చికెన్ సెంటర్, జేసీ బ్రదర్స్ ఇవన్నీ మేమేనా అని అడుగుతారు హైదరాబాద్లో. ఏమంటే అది చూడు ఎట్లుందో. చాలా మందికి అదే, ఈ ఊళ్ళో కాలేజీలు ఉన్నాయి, ఎవరు పెట్టుకున్నారు, మన ఆయన పేరు జేసీ అంటే నాది అంటారు కాలేజ్. నయా స్వామి నాది కాదు అంటే ఒప్పుకోరు.